మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెంటనే బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్. అందరూ ప్రజాప్రతినిధులు ఒక రోజు వస్తాం. వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డు. టీటీడీ అధికారులకు తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అల్టిమేటం జారీ చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ వివాదం అనేది గత కొన్ని రోజుల నుంచి జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల లేఖలను యాక్సెప్ట్ చేసినటువంటి టీటీడీ ఏదైతే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను బేఖాతరు చేస్తూ ఇలా నిరంకుశ వైఖరికి దిగుతోంది. దీనిపైన సీఎం నేరుగా ఆదేశాలు ఇచ్చిన సీఎం ఆదేశాలను బేఖాతరు చేస్తూ టీటీడీ అధికారులు చేసినటువంటి నిర్వాకం పైన ఆయన ఒకంత ఫైర్ అయ్యారు. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఇటీవల సీఎం చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను యాక్సెప్ట్ చేయాల్సిందిగా ఆమె లేఖకు అటు చంద్రబాబు కూడా స్పందించి ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటాము, ఫిబ్రవరి 1 నుంచి ఆ లేఖలను మేము అనుమతిస్తాము అని చెప్పి ఆయన రిప్లై ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు టీటీడీ అధికారులు ఎందుకు ఆ దశగా ఆలోచించడం లేదు, ఎందుకు ఆ దశగా చర్యలు చేపట్టడం లేదు, నేను పంపించినటువంటి లేఖలను కూడా టీటీడీ అధికారులు యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానిపైన కూడా ఆయన ప్రశ్నించారు. ఇలాగే కొనసాగితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికే వస్తాము, తిరుమలకు వచ్చే ప్రశ్నిస్తాము అనేటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి. అయినా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విఐపి విరామ సమయంలో దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపలుగా ఈ ఒక్క వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రఘునందన్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం టీటీడీ ఎలా పరిగణలోకి తీసుకోబోతోంది, అదే రకంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అంతమంది ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకున్నటువంటి టీటీడీ ఇప్పుడెందుకు తెలంగాణ ప్రజాప్రతినిధులను పక్కన పెడుతోంది అనే ప్రశ్నలు కూడా రఘునందన్ రావు వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి అనేక మంది భక్తులు శ్రీవారి దర్శనార్థం వస్తూ ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అటు టీటీడీ కార్యకలాపాలు కూడా అటు తెలంగాణలో కూడా కొనసాగేవి. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఇప్పుడు విడిపోయినప్పటికీ కూడా సత్సంబంధాలు అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ఎందుకు తెలుగువారిని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, టీటీడీ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తోందనే దానిపైన కూడా రఘునందన్ రావు ఘాటుగా వ్యాఖ్యానించడం పట్ల అటు టీటీడీ కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఫిబ్రవరి 1 నుంచి యాక్సెప్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి సిఫారసు లేఖలను ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే లేఖలు తీసుకుంటున్నారు, అయితే సాయంత్రం రావాల్సినటువంటి మెసేజ్లో నాట్ యాక్సెప్టెడ్ అనేటువంటి మెసేజ్లు వస్తున్నాయి. ఖచ్చితంగా దీనిపైన ఆలోచించాల్సినటువంటి అవసరం అటు ప్రభుత్వం పైన టీటీడీ పైన ఉంది. సో ఈ వ్యవహారం పైన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా అటు ఎంపీ రఘునందన్ రావు చెప్పినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూడా కొంత దుమారం రేగుతున్నటువంటి నేపథ్యంలోనే అటు టీటీడీ దీన్ని ఎలా తీసుకోబోతోంది, ముఖ్యంగా చంద్రబాబు పైన ఆయన వ్యాఖ్యలు చేశాడు. సీఎం చంద్రబాబు చెప్పినా కూడా ఎందుకు బేఖాతరు చేస్తున్నారు, సాక్షాత్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖ రాసింది, ఆ లేఖకు స్పందించి టీటీడీ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి విషయాలను కూడా ఆయన తీసుకొస్తున్నాడు. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి లేఖలను సిఫారసు లేఖలు యాక్సెప్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి విషయాలు కూడా ప్రస్తుతం ప్రస్తావించినటువంటి నేపథ్యంలోనే ఈ ఒక వ్యవహారానికి సంబంధించి టీటీడీ ఎలా స్పందిస్తుందో, ఒకవేళ స్పందించుకుంటే రఘునందన్ రావు డెడ్ లైన్ పెట్టారు, ప్రజాప్రతినిధులంతా కలిసి ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తామనేటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేగుతున్నాయి. కాబట్టి ఈ వ్యవహారం పైన టీటీడీ ఎలా తీసుకోబోతోంది, ఎలా స్పందించబోతుందో వేచి చూడాల్సినటువంటి అంశంగా మారింది. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫారసు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత
తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నవ్ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల ఉత్తరాలని అగ్రీ చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు. ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వెంటనే బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే కోరుతున్నటువంటి డిమాండ్, మా ఉత్తరాలని హానర్ చేయాలి, మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించాలి, దర్శనాలు ఇప్పించాలి. ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. అందరు ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరిక ఇది. దీన్ని హానర్ చేస్తామని చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం. మా ఉత్తరాలను హానర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒకరోజు వస్తాం. వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డూ. థ్యాంక్ యూ. భగవంతుని సమక్షం లోపల ఇంతకంటే ఎక్కువ అప్పీల్ చేయాల్సింది ఏం లేదు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీల ఉత్తరాలని వెంటనే రేపటి నుంచి గౌరవించాలి. ఈఓ అండ్ ద టీటీడీ బోర్డ్ చైర్మన్ హాస్ టు రెస్పాండ్ ఆన్ దిస్. థ్యాంక్ యూ.